మీరు గెలిచారని పక్కవాడు చప్పట్లు కొడితే మీరు సక్సెస్ అయినట్లేనా? ఆ చప్పట్లు ఆగిపోయాక రాత్రి బెడ్రూమ్లో ఒంటరిగా కూర్చున్నప్పుడు గుండెల్లో ఏదో వెలితిగా అనిపిస్తుంది. అదేంటో మీకు తెలుసా? మీరు ఒక పెద్ద ట్రాప్ లో ఉన్నారు. సొసైటీ మీకు ఒక రేస్ ట్రాక్ చూపించింది. మీరు అందులో గుర్రంలా పరిగెడుతున్నారు. గెలిస్తే సక్సెస్ అన్నారు, ఓడిపోతే ఫెయిల్యూర్ అన్నారు. కానీ అసలు సమస్య ఎక్కడుందో తెలుసా? ఆ గెలుపు మీ ఆత్మకి నిజంగా నచ్చిందా లేదా అని మీరు ఎప్పుడూ ఆలోచించలేదు. రమణ మహర్షి గారు ఒక అద్భుతమైన మాట చెప్పారు. నువ్వు ప్రపంచాన్ని జయించాల్సిన అవసరం లేదు, నిన్ను నువ్వు తెలుసుకుంటే చాలు అని. కానీ మనం ఏం చేస్తున్నాం? పక్కవాడి కళ్ళల్లో మన సక్సెస్ ని వెతుక్కుంటున్నాం. బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగితే సక్సెస్ అనుకుంటున్నాం. సమాజంలో హోదా వస్తే సక్సెస్ అనుకుంటున్నాం. నిజమేంటంటే ఇదంతా ఒక భ్రమ. మీరు సక్సెస్ఫుల్ లైఫ్ కోసం ఆరాటపడుతున్నారు కానీ సాటిస్ఫైడ్ లైఫ్ గురించి మర్చిపోయారు. సక్సెస్ అనేది ఒక మత్తు లాంటిది. ఒక మైలురాయి దాటగానే ఇంకో మైలురాయి కనిపిస్తూనే ఉంటుంది. కారు కొంటే సరిపోదు, దానికంటే పెద్ద కారు కొనాలి. ఇల్లు కడితే సరిపోదు, విల్లా కొనాలి. ఈ పరుగుకి ఎండ్ కార్డ్ ఎక్కడుందో తెలుసా? శ్మశానంలో. మీరు గమనించారో లేదో, సక్సెస్ ని ఎప్పుడూ పక్కవాడు కొలుస్తాడు. మీ జీతం ఎంత, మీ హోదా ఏంటి, సోషల్ మీడియా ఫాలోవర్స్ ఎంతమంది, ఇవన్నీ పక్క వాళ్ళ లెక్కలు మాత్రమే. కానీ మీరు సాటిస్ఫాక్షన్ గా ఉన్నారా? అంటే మీ జీవితం పట్ల మీరు తృప్తిగా ఉన్నారా? ఎందుకంటే ఆ తృప్తిని కొలవాల్సింది బయట వాళ్ళు కాదు, కేవలం మీ ఆత్మ మాత్రమే. రమణ మహర్షి గారు ఒక చిన్న ప్రశ్న అడిగేవారు, నేను ఎవరు అని. ఈ సొసైటీ ఇచ్చిన ట్యాగులన్నీ తీసేస్తే అసలు మీరెవరు? ఆ ట్యాగులు లేనప్పుడు కూడా మీరు ప్రశాంతంగా ఉంటే అది మీ సాటిస్ఫాక్షన్. నిజమేంటంటే ఈ రోజు యూత్ మొత్తం ఒక ఇల్యూజన్ లో బ్రతుకుతున్నారు. రాత్రి పగలు కష్టపడి ఆరోగ్యాన్ని పాడు చేసుకొని నచ్చని పనిని చేస్తూ ఎందుకు బ్రతుకుతున్నారో వాళ్ళకే తెలియకుండా బ్రతుకుతున్నారు. అందులోనూ కేవలం పక్కవాడి ముందు నేను సక్సెస్ అయ్యాను అని నిరూపించుకోవడానికే బ్రతికినట్లుంది. మీరు ఎవరిని ఇంప్రెస్ చేయడానికి ఇంతలా నలిగిపోతున్నారు? ఆ పక్కవాడికి మీకంటే పెద్ద సమస్యలున్నాయి. వాడు మిమ్మల్ని పట్టించుకునే టైం వాడికే లేదు. అందులోనూ మీరేమో వాడు మిమ్మల్ని పట్టించుకున్నట్లు ఫీల్ అయిపోతున్నారు. అంతేకాకుండా వాడు మీకు ఇచ్చే సర్టిఫికేట్ కోసం మీ జీవితాన్ని తాకట్టు పెడుతున్నారు. ఒకసారి ఆలోచించండి, మీరు కోరుకునే ఆ సక్సెస్ మీకు నిజంగా ఆనందాన్ని ఇస్తుందా, లేదా కేవలం మీ ఈగోని శాంతపరుస్తుందా? మనం ఒక విచిత్రమైన మైండ్ సెట్ లో ఉన్నాం. కష్టపడి సంపాదించిన డబ్బుతో మనకి నచ్చని మనుషుల్ని ఇంప్రెస్ చేయడానికి, అంతేకాకుండా మనకి అవసరం లేని వస్తువుల్ని కొనుక్కోవడానికి ఆ డబ్బుని వాడుతున్నాం. అసలు నచ్చని మనుషుల్ని ఇంప్రెస్ చేయడం ఎందుకు? అవసరం లేని వస్తువులు కొనుక్కోవడం ఎందుకు? ఇవన్నీ చేయడానికి కష్టపడి డబ్బులు సంపాదించడం ఎందుకు? మీకు ఏది అవసరమో దానికోసం పనిచేస్తే మీరు ఆనందంగా ఉంటారు. రమణ మహర్షి గారి దగ్గరికి ఎంతో మంది కోటీశ్వరులు, రాజులు వచ్చేవారు. వాళ్ళ దగ్గర లేని సంపద లేదు, అధికారం లేదు. కానీ వాళ్ళ కళ్ళల్లో ప్రశాంతత పాపం ఉండేది కాదు. ఎందుకో తెలుసా? వాళ్ళు ప్రపంచాన్ని గెలిచారు కానీ లోపల మాత్రం ఓడిపోయారు. మహర్షి గారు కేవలం ఒక కౌపీనంతో కొండ మీద ఒక గుహలో కూర్చునేవారు. ఆయన దగ్గర బ్యాంకు బ్యాలెన్స్ లేదు, లగ్జరీ కార్లు లేవు. కానీ ఆయన ముఖంలో ఉన్న ఆ నిశ్శబ్దం, ఆ తృప్తి ప్రపంచంలో ఏ బిలియనర్ దగ్గర లేదు. నిజమేంటంటే అసలు డబ్బులు సంపాదించకుండా ఉండండి అని చెప్పేసి అనట్లేదు. కానీ మీకు ఏదంటే ఇష్టం, మీ జీవిత లక్ష్యం ఏంటి, మీ ప్యాషన్ ఏంటి, దానికోసం కష్టపడి పని చేసుకోండి. అప్పుడు మీరు కష్టపడినట్లు కూడా మీకు తెలియదు. ఎందుకంటే మీకు నచ్చిన పని చేస్తున్నారు కాబట్టి. ఉదాహరణకి మీకు క్రికెట్ రావాలని ఉంది, కాకపోతే క్రికెట్ రావడానికి 10 సంవత్సరాలు పడుతుందని చెప్పేసి మీ చుట్టూ ఉండే వాళ్ళు మిమ్మల్ని డిమోటివేట్ చేసి పలానా ఉద్యోగం చేసుకోరా బాబు, చక్కగా డబ్బులు సంపాదించుకొని ఇల్లు కొనుక్కోవచ్చు, కారు కొనుక్కోవచ్చు అని చెప్పేసి అంటారు. మీరు కూడా సర్లే అని చెప్పేసి వాళ్ళ మాటలు విని ఇష్టం లేకపోయినా ఆ పని చేస్తూ ఉంటారు. నిజం చెప్పాలంటే మీకు క్రికెట్ లో ఆనందం ఉంది, కానీ ఏదో ఒక ఉద్యోగం చేస్తూ డబ్బులు సంపాదించడం లేదు కదా. మీరు కష్టపడి మీరు అనుకున్నది సాధిస్తే మీ చుట్టాలు అవ్వచ్చు, లేకపోతే మీ చుట్టూ ఉండే మనుషులు అవ్వచ్చు, వాళ్ళు ఏదైతే లగ్జరీ లైఫ్ అనుకుంటారో, ఏదైతే జీవితంలో అన్ని సాధించేసామనుకుంటారో అవన్నీ మీ లైఫ్ లోకి వచ్చేస్తాయి. డబ్బు అవ్వచ్చు, ఇల్లు అవ్వచ్చు, కార్ అవ్వచ్చు. కాకపోతే మీరు మాత్రం మీ చుట్టూ ఉన్న వాళ్ళని సాటిస్ఫై చేయడానికి, మీ చుట్టూ ఉన్న వాళ్ళు చెప్పే మాటలకి భయపడిపోయి మీకు నచ్చని పని చేస్తూ ఉన్నారు. అదే నేను చెప్పొచ్చేది. నిజమేంటంటే సక్సెస్ అనేది ఒక ముసుగు. ఆ ముసుగు వెనుక మీ భయం, మీ అభద్రతా భావం దాగి ఉన్నాయి. పక్కవాడు మిమ్మల్ని తక్కువ చేసి చూస్తాడేమో అనే భయం, సమాజంలో వెనకబడిపోతానేమో అనే ఆందోళన. ఈ భయాల నుంచి పుట్టిన పరుగు ఎప్పటికీ మిమ్మల్ని మీ లక్ష్యానికి చేరుకోనివ్వదు. మీరు ఎంత ఎత్తుకి ఎదిగినా మీ లోపల వెళ్తి అలాగే ఉంటుంది. ఎందుకంటే మీ ఆత్మకి కావాల్సింది సక్సెస్ కాదు, సాటిస్ఫాక్షన్.
అంటే మీకు నచ్చిన పని చేసినప్పుడు మీరు పొందే అనుభూతి అనమాట. మనకి ఈ జబ్బు ఎక్కడ మొదలైందో తెలుసా? మన చిన్నప్పటి నుంచి మన మైండ్ని ఒక పద్ధతిలో ప్రోగ్రామ్ చేశారు. ర్యాంకులు వస్తేనే వాల్యూ, జాబ్ వస్తేనే రెస్పెక్ట్ ఇస్తారు, సమాజంలో ఒక పొజిషన్కి వెళ్తేనే మనిషిగా గుర్తింపు, మనల్ని మనం ప్రేమించుకోవడానికి కూడా పక్కవాడి అప్రూవల్ కావాలనే పిచ్చిని మన మైండ్లో ఎక్కించేశారు. రమణ మహర్షి గారు ఒక అద్భుతమైన విశ్లేషణ చేశారు. మన శరీరాన్ని, మన మనస్సుని, మన ఈగోని మనమే అనుకుంటాం. ఇవన్నీ మనమే అనుకుంటాం. అందులోనూ మరీ ముఖ్యంగా ఈ ఈగో అనేదే అసలైన సమస్య. నేను పక్కవాడి కంటే గొప్పగా ఉండాలి, నా గురించి నలుగురు మాట్లాడుకోవాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఈ అహంకారం మిమ్మల్ని ఎప్పుడూ ప్రశాంతంగా ఉండనివ్వదు. ఎందుకంటే నువ్వు అందరికంటే గొప్పవాడిగా ఎందుకుంటావు? ఇక్కడ ప్రతి ఒక్కడు వాడు గొప్పగా అవడానికి కష్టపడి పనిచేస్తూ ఉంటారు. అలా పనిచేసుకునేటప్పుడు నిన్ను గొప్పగాని ఎందుకు అనుకుంటారు? అయితే నీ కాలం కలిసి వచ్చింది అనుకుంటారు, లేకపోతే నిన్ను దాటి నేను పోతాను అని చెప్పేసి వాడి మనసులో అనుకుంటారు. మరీ ముఖ్యంగా నీ గురించి నలుగురు అసలు ఎందుకు మాట్లాడుకుంటారు? వాళ్ళకేం పని లేదా? మహా అయితే కొన్ని గాసిప్స్ మాట్లాడుకుంటారు, అంటే నీ గురించి లేనిపోని పుకార్ల గురించి మాట్లాడుకుంటారు. అలాంటి మాట్లాడే మాటలు మీకు అవసరమా? కాబట్టి ఈ అహంకారం మిమ్మల్ని ఎప్పుడూ ప్రశాంతంగా ఉండనివ్వదు. ఎందుకంటే ఈగో ఎప్పుడు వేరే వాళ్ళతో పోల్చుకొని మాత్రమే బ్రతుకుతుంది. మీకు తెలుసో లేదో, మనం చేసే ప్రతి పని వెనుక ఒక అభద్రతా భావం దాగి ఉంది. లక్షలు సంపాదిస్తున్నా సరే ఆ డబ్బులు ఇంకా సరిపోవట్లేదంటే అర్థం ఏంటి? లోపల ఏదో భయం. ఆ భయాన్ని కప్పిపుచ్చుకోవడానికి మనం బయట సక్సెస్ అనే పెద్ద కోటను కడుతున్నాం. కానీ పునాదిలోనే భయం ఉన్నప్పుడు ఆ కోట ఎంత పెద్దదైనా ఏం లాభం చెప్పండి? ఏ క్షణంలోనైనా కూలిపోతుందనే టెన్షన్తో బ్రతకాల్సిందే. ఒకసారి వీధిలోకి వెళ్ళి గమనించండి. అర్ధరాత్రి వరకు ఆఫీసుల్లో కూర్చొని ల్యాప్టాప్ల ముందు తలలు పట్టుకుని మనుషులు కనిపిస్తారు. వాళ్ళకి కోట్ల రూపాయల ప్యాకేజీలు ఉండవచ్చు, కానీ ప్రశాంతంగా ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని కూర్చునే ధైర్యం ఉందా వాళ్ళకి? లేదు. ఎందుకంటే కళ్ళు మూస్తే లోపల ఉన్న శూన్యం వాళ్ళని భయపెడుతుంది. శూన్యం అంటే ఇప్పుడు డబ్బు లేకపోతే, నాకంటూ ఒక ఉద్యోగం లేకపోతే ఈ సమాజం నన్ను ఇలా ట్రీట్ చేస్తుంది అనే ఒక భయం వాళ్ళకి మొదలవుతుంది. ఎందుకు భయం మొదలవుతుందంటే వాళ్ళు సమాజానికి అంత వాల్యూ ఇస్తారు కాబట్టి. కాకపోతే వాళ్ళకు వాళ్ళు అస్సలు వాల్యూ ఇచ్చుకోరు. రమణ మహర్షి గారు ఒక చక్కటి ఉదాహరణ చెప్పేవారు. ఒక మనిషి తన తలపై ఒక పెద్ద మూటను మోస్తూ రైలెక్కాడు. రైలెక్కిన తర్వాత కూడా ఆ మూటను కింద పెట్టకుండా తన తల మీదే ఉంచుకున్నాడు. దాంతో పక్కన ఉన్న తనకు డౌట్ వచ్చేసి, రైలు ఎక్కావు కదా, ఆ మూట నెత్తి మీద ఎందుకు, కింద పెట్టొచ్చు కదా అని చెప్పేసి అడిగాడంట. దాంతో ఆ మూట మోసే అతను ఏమన్నాడంటే, లేదు నేను మూట కింద పెడితే రైలుకి బరువు ఎక్కువైపోతుందేమో అన్నాడంట. మన పరిస్థితి కూడా సరిగ్గా అంతే. ఈ సృష్టి అంతా ఒక శక్తి వల్ల నడుస్తుంది. కానీ మన మనుషులు ఏమనుకుంటారంటే మన జీవితాల భారాన్ని మనమే మోస్తున్నాము అని చెప్పేసి భ్రమపడుతూ ఉంటారు. నిజమేంటంటే ఈ సమాజం మిమ్మల్ని ఒక ప్రోడక్ట్ లా చూస్తుంది. మీరు ఎంత ఉత్పత్తి చేయగలరు, ఎంత సంపాదించగలరు అనేది దానికి కావాలి. కానీ మీరు ప్రోడక్ట్ కాదు, మీరు ఒక జీవి. మీ మైండ్ ఎప్పుడు రేపటి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. రేపు నేను సక్సెస్ అవ్వాలి, రేపు నా పొజిషన్ ఏంటి? ఈ రేపటి పరుగులో ఈ రోజుని, ఈ క్షణాన్ని పూర్తిగా చంపేస్తున్నారు. సక్సెస్ వెనుక పరిగెత్తేవాడు ఎప్పుడు భవిష్యత్తులోనే బ్రతుకుతాడు. తృప్తిగా ఉండేవాడు మాత్రమే వర్తమానంలో బ్రతుకుతాడు, అందులోనూ అనుకున్నది సాధిస్తాడు. ఎందుకంటే తృప్తి అనేది వాడి జీవితంలో ఆల్రెడీ ఉంది. అంటే వాడికి నచ్చిన పని చేసుకుంటున్నాడు కాబట్టి వాడు ఆ పనిలో వాడు అనుకున్న స్థాయికి వెళ్తాడు. అది ఎంత చిన్న పనైనా అవ్వచ్చు. ఎందుకంటే ఇవాళ రేపు రోడ్డు పక్కన చిన్న టిఫిన్ సెంటర్ పెట్టుకునే వాళ్ళు కూడా ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ సంపాదించినంత సంపాదిస్తున్నారు. సో దీన్ని బట్టే మీరు అర్థం చేసుకోవాలి. అందులోనూ మరి ఈ సమస్యని ఎలా అధిగమించాలి అంటే మాత్రం సొల్యూషన్ ఒకటే, అది కూడా మీ లోపల ఉంది ఆ సొల్యూషను. కానీ మనం ఏం చేస్తామంటే సమస్య బయట ఉందని చెప్పేసి వెతుకుతాం. రమణ మహర్షి గారు చెప్పినట్లు ప్రశ్నలు ఆపడమే అసలైన సమాధానం. నేను ఎందుకు సక్సెస్ అవ్వాలి, ఎవరి కోసం అవ్వాలి, ఈ సక్సెస్ వల్ల నా మనసుకు దొరికే ప్రశాంతత ఎంత, అసలు నేను ఈ పని నచ్చి చేస్తున్నానా లేకపోతే నా చుట్టూ ఉండే వాళ్ళ కోసం చేస్తున్నానా, నాకు నిజంగా నచ్చిన పని ఏంటి, నా జీవిత లక్ష్యం ఏంటి, భగవంతుడు నాకు ఇచ్చిన ఆ టాలెంట్ ఏంటి, వీటన్నింటినీ మీరు రిమైండ్ చేసుకోవాలి. ఈ ప్రశ్నలన్నీ మీకు మీరు వేసుకోవాలి. వాటికి మీ సమాధానాలు మీ మైండ్ ఇవ్వాలి. అందులోనూ మీ మైండ్ ఎప్పుడు అబద్ధాలే చెప్తూ ఉంటుంది. కాబట్టి 1కి 10 సార్లు మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకొని వాటికి మీరే ఆన్సర్ చెప్పాలి. మొదటి అడుగుగా సొసైటీ మీకు వేసిన ముసుగును ఒక్కొక్కటిగా తొలగించండి. నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, నేను ఒక బిజినెస్ మ్యాన్ని, నేను ఒక టాప్ లెవెల్ ఆఫీసర్ని. ఇవన్నీ కేవలం మీ ఉద్యోగాలు, మీ వృత్తులు మాత్రమే. ఇవి మీరు కాదు.
లేదు, మీరు ఆ వృత్తుల వెనుకున్న ఒక చైతన్యం. ఈ చిన్న క్లారిటీ వస్తే చాలు సక్సెస్ అనే కత్తి మీద నుంచి దిగి రావచ్చు. అసలైన సక్సెస్ ఏంటో తెలుసా? ఏమీ కాకుండా ఉండటమే, ఏమీ కావాలని లేకపోవటమే. మీరు అనుకోవచ్చు, ఏమీ కాకుండా ఎలా ఉంటాము, ఈ భూమి మీద సర్వైవ్ అవ్వాలంటే డబ్బు సంపాదించాలి కదా, ఏదో ఒక పని చేయాలి కదా అని చెప్పేసి అంటారు. అది నిజమే, కానీ నేను పలానా గొప్ప వ్యక్తిని అని చెప్పేసి చుట్టూ ఉన్న వాళ్ళ ముందు మీరు బిల్డప్లు ఇవ్వకూడదు కదా. ఎందుకంటే మీరు ఒక పని చేస్తున్నారు, దానికి డబ్బులు సంపాదిస్తున్నారు, మీరు ప్రశాంతంగా ఉంటున్నారు, అంతే, అంతవరకే ఉండాలి. కానీ నేను ఒక సక్సెస్ఫుల్ పర్సన్ని, నేనే సక్సెస్, మిగతా వాళ్ళందరూ అన్సక్సెస్ అనుకుంటూ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు ప్రశాంతత అనేది దొరకదు. ముఖ్యంగా ఏమీ కాకుండా ఉండటం, ఏవి కావాలని లేకపోవడం అనేది ఒక పవర్ఫుల్ స్టేట్ అన్నమాట. మీకు ఏం కావాల్సిన అవసరం లేదు అనుకున్నప్పుడు మీరు అద్భుతంగా పనిచేస్తారు, ఏ భయం లేకుండా పనిచేస్తారు. అప్పుడు వచ్చే ఫలితం సక్సెస్ కాదు, మీ ఆత్మతృప్తికి పరాకాష్ట అన్నమాట. అది రమణ మహర్షి గారి దగ్గరికి ఒకసారి ఒక పెద్ద విద్యావంతుడు వచ్చాడు. ఆయన ఎన్నో శాస్త్రాలు చదివాడు, ఎన్నో డిగ్రీలు సాధించాడు. ఆయన మహర్షితో అన్నాడు, స్వామి, నేను సర్వస్వం తెలుసుకున్నాను, కానీ ప్రశాంతత మాత్రం దొరకట్లేదు అని. మహర్షి నవ్వి ఒకటే చెప్పారు, నువ్వు ఇంతవరకు నేర్చుకున్నదంతా మర్చిపో, అదే నువ్వు చేయాల్సిన పని అన్నారు. మన పరిస్థితి కూడా అంతే. మన బుర్ర నిండా పక్కవాడి ఆలోచనలు, సమాజం పెట్టిన రూల్స్ నింపేసుకున్నాం. వాటన్నిటిని చెడిపేయడమే సమస్యకు అసలు పరిష్కారం. నిజమేంటంటే మీరు ఒంటరిగా కూర్చున్నప్పుడు మీకు బోర్ కొడుతోందంటే అర్థమేంటో తెలుసా? మీకు మీ కంపెనీ అస్సలు నచ్చడం లేదని. ఎవరికైతే తనతో తాను గడపడం నచ్చదో వాడు బయట సక్సెస్ కోసం పరిగెడతాడు. ఎందుకంటే 10 మంది మధ్యలో ఉంటే ఆ లోపలి ఒంటరితనాన్ని మర్చిపోవచ్చు అని చెప్పేసి వాడి భ్రమ అన్నమాట. కానీ ఎప్పుడైతే మీరు నిశ్శబ్దంగా కూర్చోవడం నేర్చుకుంటారో, ఎప్పుడైతే మీ శ్వాసని మీరు గమనిస్తారో, అప్పుడు మీకు మీరు అర్థమవుతారు, ఈ ప్రపంచంలో దేన్ని సాధించాల్సిన అవసరం లేదని. ఈ క్షణంలో ఇలా బ్రతికి ఉండటమే ఒక అద్భుతమైన సత్యం. సక్సెస్ అనేది ఒక ఈవెంట్ లాంటిది, వస్తుంది పోతుంది. కానీ సాటిస్ఫాక్షన్ అనేది మీ సహజ స్వభావం. దాన్ని మీరు బయట ఎక్కడో వెతుక్కోవాల్సిన పని లేదు. ఒక నది సముద్రంలో కలవటానికి పరిగెడుతుంది, ఎందుకంటే దానికి దాహం తీరాలి. కానీ సముద్రం ఎక్కడికైనా పరిగెడుతుందా? లేదు. అది ప్రశాంతంగా ఉంటుంది, ఎందుకంటే దానికి తెలుసు తానే సర్వస్వం అని. రమణ మహర్షి గారి బోధనల సారం కూడా ఇదే. మీరు సముద్రం లాంటి వాళ్ళు, నదిలా పరిగెడతాం ఆపండి. ఇప్పుడు చెప్పండి, మీ జీవితాన్ని ఎలా మార్చుకుంటారు? రేపటి నుంచి కొత్త గోల్ సెట్ చేసుకుంటారా? ఇంకో పరుగు మొదలు పెడతారా? వద్దు, ఆ పిచ్చితనాన్ని ఇంకనైనా ఆపేయండి. మీ జీవితాన్ని మార్చడం అంటే బయట ఉన్న పరిస్థితులు మార్చడం కాదు, మీ లోపల ఉన్న మీ చూపును మార్చడం. రమణ మహర్షి గారి జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన అతి పెద్ద పాఠం ఒకటే, కర్తవ్య భావమే వదిలేయండి. అంటే ఈ పని నేనే చేస్తున్నాను, దీని సక్సెస్ నాదే, దీని ఫెయిల్యూర్ నాదే అనే అహాన్ని చంపేయండి. మీరు కేవలం ఒక నిమిత్త మాత్రుడు. సృష్టి మిమ్మల్ని ఒక సాధనంగా వాడుకుంటుంది. మీరు నటుడు మాత్రమే, డైరెక్టర్ కాదు. డైరెక్టర్ చెప్పినట్లు యాక్ట్ చేయండి, అంతే తప్ప కలెక్షన్స్ ఎంత వచ్చాయి, పక్కవాడు ఏమన్నాడు అనేది మనకొద్దు. నిజమేంటంటే ఎప్పుడైతే మీరు ఫలితం మీద ఆశను వదిలేసి కేవలం పనిలో బ్రతకటం మొదలు పెడతారో, అప్పుడే మీ జీవితం ఒక లగ్జరీగా మారుతుంది. పని అంటే మీకు ఇష్టం లేని పని కాదు, మీకు నచ్చిన పని. లగ్జరీ కార్లు, బంగ్లాలు అవసరం లేదు. మీ మైండ్ ఎంత ప్రశాంతంగా ఉంటే అదే అసలైన లగ్జరీ. పక్కవాడి సర్టిఫికెట్ కోసం బతకటం ఆపేసిన రోజే మీరు నిజంగా స్వేచ్ఛా జీవి అవుతారు. సక్సెస్ అనేది వేరే వాళ్ళు మీ గురించి అనుకునేది, సాటిస్ఫాక్షన్ అనేది మీ గురించి మీకు తెలిసినది. డిసైడ్ చేసుకోండి, మీకు పక్కవాడి అప్రూవల్ కావాలా లేదా మీ ఆత్మ తృప్తి కావాలా? ఒకసారి మీ గుండె మీద చేసుకుని ఆలోచించండి. ఈ భూమి మీదకు వచ్చిన ప్రతి ఒక్కడు ఏదో ఒక రోజు వెళ్ళిపోవాల్సిందే. ఒకసారి హిస్టరీ బుక్స్ తీసి చూడండి, ఎంతమంది రాజులు, ఎంతమంది చక్రవర్తులు, ఎంతమంది బిలియనీర్లు వచ్చారు. వాళ్ళు కట్టిన కోటలు ఉన్నాయి, వాళ్ళ పేర్లు రాసి ఉన్న శిలా ఫలకాలు ఉన్నాయి. కానీ వాళ్ళంతా ఏమయ్యారు? మట్టిలో కలిసిపోయారు. సొసైటీ వాళ్ళని సక్సెస్ఫుల్ అని గుర్తించింది, కానీ చనిపోయే ఆ చివరి సెకండ్ లో వాళ్ళు తృప్తిగా కళ్ళు మూసారా? ఎవరికి తెలుసు? రమణ మహర్షి గారు ఒక అద్భుతమైన నిజాన్ని గుర్తు చేసేవారు. నువ్వు నిద్రపోతున్నప్పుడు నీ ఇల్లు ఎక్కడుంది, నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కడుంది, నీ హోదా ఎక్కడుంది? గాఢ నిద్రలో ఇవేవి లేవు కదా, అయినా నువ్వు చాలా ప్రశాంతంగా ఆనందంగా ఉన్నావు కదా నిద్రపోతున్నప్పుడు. మరి మేల్కొన్నప్పుడు మాత్రమే ఈ వస్తువులు, ఈ సక్సెస్ ఉంటేనే ఆనందం అనుకోవడం ఎంతవరకు నిజం చెప్పండి? ఇది కదా రియాలిటీ చెక్ అంటే. మన ప్రశాంతత ఎప్పుడు మన లోపలే ఉంది, కానీ మనం దాన్ని బయట మార్కెట్లో కొందామని చూస్తాం. ఇకనైనా ఈ రేస్ నుంచి తప్పుకో.
చదువుకోండి, మీకు నచ్చిన పని చేయండి, మీ జీవిత లక్ష్యాన్ని మాత్రమే ఫాలో అవ్వండి. పక్కవాడి మాటల్ని కాదు. పక్కవాడి కంటే ఒక మెట్టు పైన ఉండాలనే తాపత్రయం మంచిదే, కానీ ఎందులో ఉండాలి? మీ జీవిత లక్ష్యాన్ని ఫాలో అయితే ఆటోమేటిక్గా పక్కవాడి కంటే కాదు, ఈ ప్రపంచంలో చాలా మంది కంటే మీరు గొప్ప స్థాయిలోనే ఉంటారు. చేసే ప్రతి పనిని ఒక బాధ్యతగా, ఒక ఆనందంగా చేయండి, అంతేకాని గుర్తింపు కోసం చేయకండి. ఎందుకంటే ఈ సమాజం కేవలం కొన్ని ఉద్యోగాలని, కొన్ని పనులని మాత్రమే గొప్ప పనులుగా ట్రీట్ చేస్తాయి. మనకు ఆ పని ఇష్టం లేదనుకోండి, మనం అది చేయాల్సిన అవసరం లేదు కదా. సక్సెస్ అనేది ఇతరుల కళ్ళకు కనిపించే రంగుల ప్రపంచం, కానీ సాటిస్ఫాక్షన్ అనేది మీ ఆత్మ మాత్రమే అనుభవించే ఒక నిశ్శబ్ద సామ్రాజ్యం. ఎవరి కోసం బ్రతకాలో ఇప్పుడే మీరు తేల్చుకోండి. పక్కవాడి మెప్పు కోసమా లేక మీ ఆత్మ తృప్తి కోసమా? ఎవరి కోసం బ్రతుకుతారో కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. బాయ్.